హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సొలోమన్ గారు. సో ఈరోజు ఎపిసోడ్లో పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి విరాట్ గారు. సార్, మన ఆడియన్స్ ఎక్కువ మంది సొలోమన్ గారితో ఇది అడగండి ఈ క్వశ్చన్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అంటే ఏంటి, అసలు అవి కంపారబుల్ టు మ్యూచువల్ ఫండ్స్, అవి బెటరా ఏది బెటర్ అనేది అడగమంటున్నారు. సో దీనిపై మీ స్పందన. మంచి క్వశ్చన్ అండి విరాట్ గారు. ఇప్పుడు చూడండి అండి, మనకి సేవింగ్స్ ఆప్షన్స్ బ్యాంక్స్లో మళ్ళీ సేవింగ్స్, ఆర్డి రికరింగ్ డిపాజిట్, ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్స్. అయితే మనము ప్రజల్ని ఎడ్యుకేట్ ఏం చేస్తున్నామంటే డబ్బుల్ని సేవింగ్స్ మాత్రమే వద్దు, ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్ళించండి. సేవింగ్స్లో మీకు వచ్చేది 3 to 4% సంవత్సరానికి, ఇన్ఫ్లేషను ద్రవ్యాలు కూడా 6 to 7% ధరల పెరుగుదల. సో మీరు సేవింగ్స్ మాత్రమే పెట్టుకోవద్దు, అంటే సేవింగ్స్లో ఉంచుకోవద్దు డబ్బులు. ఎఫ్డీలు కూడా 6 to 7%, అంటే ఇన్ఫ్లేషన్ మాత్రమే వస్తుంది. పేదవారు ఎప్పటికీ అదే స్టేటస్లో ఉంటారు. అందుకని మనం ఏం చేస్తున్నాం, సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడన్నది కొద్ది నిమిషాల్లో మనం చెప్పుకుందాం. తర్వాత బ్యాంక్స్ ఎలాగే సేవింగ్ ఆప్షను, ప్రజలకి పోస్ట్ ఆఫీస్ కూడా సేవింగ్స్ ఆప్షన్. పోస్ట్ ఆఫీస్లో కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు, రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్స్కి ఒక 1%, 1.5% ఎక్కువ కూడా ఉంటుంది. అయితే ప్రజలు ఎందుకు బ్యాంక్స్ని, పోస్ట్ ఆఫీస్ని ఇష్టపడతారంటే విరాట్ గారు, బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పోస్ట్ ఆఫీసు సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో డబ్బులకి. అందుకనే ప్రజలు పోస్ట్ ఆఫీస్ని ఇష్టపడతారు. అయితే మనం ఇక్కడ చెప్పేది ఏమిటంటే, పోస్ట్ ఆఫీస్లో కూడా ఎఫ్డి చేసిన, ఆర్టీ చేసిన, ఈవెన్ సీనియర్ సిటిజన్ స్కీమ్స్లోకి వెళ్తే కూడా, పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కూడా రిటర్న్ తక్కువ వస్తుంది, కేవలం ఇన్ఫ్లేషన్ వరకే వస్తుంది. మన డబ్బు ఇన్ఫ్లేషను అంటే చెదల్లాగా ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉంటే విలువ, మనకు వచ్చే విలువ కూడా సమానమైనప్పుడు ట్యాక్స్ కలుపుకుంటే ఇంకా తక్కువ అవుతుంది. కాబట్టి మనం ఆర్డినరీ పర్సన్స్, పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ, మనం ఏం ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామంటే, మీకు రిస్క్ వద్దు, అసలు మీ డబ్బులు ప్రిన్సిపల్ కిందకి వెళ్ళకూడదు, రిస్క్ వద్దు, మీకు టెన్షన్ వద్దు అనుకుంటే బ్యాంకులోనో పోస్ట్ ఆఫీస్లో చేసుకోండి, రిస్క్ భరించలేని వాళ్ళు. కానీ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్ రావాలని కోరుకుంటే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రిస్క్ తీసుకోవాలంటే ఎక్కడ రిస్క్ తీసుకోవాలి? వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్ట్మెంట్స్కి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు విరాట్ గారు, ముందు చూపుతో ఒక టైం పీరియడ్ మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఖర్చు చేసే అవసరాలని, మన యొక్క అవసరాలు మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం ఫ్యూచర్ కోసం. మనం ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, దాన్ని ఇన్వెస్టింగ్ అంటారు. ఇన్వెస్టింగ్ మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే, జనరల్గా ఈక్విటీస్ అనే ఒక సాధనం ఉంది. ఈక్విటీస్ అంటే వేరే ఏం లేదు. ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనుక్కోవటాన్ని ఈక్విటీస్ అంటారు. ఈక్విటీస్లో డైరెక్ట్ ఈక్విటీసు, మ్యూచువల్ ఫండ్ ద్వారా కొంటాం. డైరెక్ట్ ఈక్విటీస్ కొంటే మనకేమిటంటే ఏ స్టాక్స్ కొనాలి ఏమిటి అనేది మనకి పెద్దగా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి 6,000 స్టాక్స్ ఉన్నాయి మన భారతదేశంలో. 6,000 స్టాక్స్లోంచి మనం రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ తీసుకోలేని పెద్దవారు, ఇప్పుడు ఏజ్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటుంది, వాళ్ళు రిస్క్ తీసుకోదలుచుకోలేదు, వాళ్ళకి ఎఫ్డీలో వచ్చే రిటర్న్ చాలు, వాళ్ళకి 7%, 8% వచ్చింది అనుకోండి సీనియర్ సిటిజన్స్ దాంట్లో, అది చాలు అనుకుంటే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ మనం ఏం తప్పు పట్టట్లేదు. రిటర్ను అది ఏంటంటే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది, ఎఫ్డి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా గ్యారంటీ ఉంటుంది. చాలు అనుకున్న వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఎవరైతే పేదవారు, మధ్యతరగతి వారు డబ్బు ఎక్కువ సంపాదించుకోవాలి, ఒక లక్ష్యం ఓరియంటెడ్గా చేస్తారు అనుకుంటారో, వాళ్ళకి మనం ఏం చెప్తున్నామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ కాకుండా, ఈవెన్ గోల్డ్ కూడా కాకుండా, ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్లో 5% వస్తుంది,
ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, కానీ ఎండోమెంట్ పాలసీస్ వద్దు. ఎండోమెంట్ పాలసీస్కి ₹1,00,000 ప్రీమియం మీరు కడితే కేవలం 5,000 మాత్రమే వస్తుంది సంవత్సరానికి. అంటే ఆ ప్రపోర్షనేట్గా వస్తుంది. అంటే ఎండోమెంట్ పాలసీ మీరు తీసుకుంటే 20 సంవత్సరాల పాటు మీరు ₹1,00,000 కడితే ప్రీమియం మీకు డబల్ మాత్రమే వస్తుంది. ఇన్ఫ్లేషన్ కూడా బీట్ కాదు. ఇవన్నీ వద్దు. సో మనం ఏం చెప్తున్నామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి వస్తే మీకు గత చరిత్ర ఆధారంగా 12% పైన రిటర్న్స్ వస్తున్నాయి. సెన్సెక్స్లో 15% వచ్చినాయి 45 ఏళ్ళ నుంచి. నిఫ్టీలో 12 to 14% వచ్చింది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే సెన్సెక్స్ స్టాక్స్ కొని తీసుకుంటారు, నిఫ్టీ స్టాక్స్ కొని తీసుకుంటారు, తర్వాత మళ్ళీ నిఫ్టీ 150, నిఫ్టీ 500 స్టాక్స్ నుంచి తీసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే రిస్క్ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్స్ ఉండదు. కాబట్టి ఏది బెటర్ అంటే పేదవారు మధ్యతరగతి వారు వెల్త్ క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి రండి. పెద్ద వయసు వాళ్ళు, రిస్క్ తీసుకోలేని వాళ్ళు, ప్రిన్సిపల్ డౌన్ అయినప్పుడు భయపడేవాళ్ళు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్స్కి వెళ్ళండి. కానీ డెట్ ఫండ్స్లో కూడా రిస్క్ తక్కువే ఉంటుంది కదా. అయితే డెట్ ఫండ్స్లో పోస్ట్ ఆఫీసు బ్యాంక్స్ బదులు మీరు డెట్ ఫండ్స్ ప్రిఫర్ చేయొచ్చు. డెట్ ఫండ్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది. డెట్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ కంపెనీలకి మనం అప్పిస్తాం, దాన్ని బాండ్స్ అంటారు. అయితే ఒక కంపెనీకి అప్పిస్తే రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు ఏం చేస్తారంటే 30 నుంచి 50 కంపెనీలలో బాండ్స్ కొంటారు. అప్పుడు రిస్క్ తగ్గిపోద్ది. అది కూడా ఎలాంటివి అంటే క్రిసిల్ మనకి సిబిల్ రేటింగ్ ఎలా ఉంటుందో వ్యక్తి ఇండివిజువల్స్కి, కంపెనీస్కి క్రిసిల్ రేటింగ్ అని ఉంటుంది. క్రిసిల్ AAA అంటే హై స్టాండర్డ్, డిఫాల్ట్ అవ్వడానికి అవకాశం లేదు, చాలా తక్కువ. AA, సింగిల్ A ఇలా రేటింగ్ ఉంటాయి కంపెనీస్కి కూడా. అంటే హై స్టాండర్డ్ రేటింగ్లోనేమో హై స్టాండర్డ్ రేటింగ్ ఉన్న కంపెనీలో కొంచెం వడ్డీ తక్కువ ఇస్తారు, రేటింగ్ తగ్గుతున్న కొద్దిగా వడ్డీ ఎక్కువ ఇస్తారు. సో బాండ్ ఫండ్స్ పరిశీలించవచ్చు. మీకు పోస్ట్ ఆఫీసు బ్యాంక్స్కి మనకి సమాంతరంగా బాండ్ ఫండ్స్ పరిశీలించవచ్చు. సో రిస్క్ తీసుకొని లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఆప్షన్. 5 years 7 years వరకు రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలం ఉంటే ఈక్విటీస్లో ఎప్పుడు కూడా మంత్రం ఏమిటంటే దీర్ఘకాలం. రెండో మంత్రం డైవర్సిఫికేషన్. దీర్ఘకాలం ఉంటే ఏమిటంటే రిస్క్ తగ్గిపోద్ది, వాలటిలిటీ. 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయ్యే సెన్సెక్స్ ఈరోజు 82,000. అంటే మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా, మన దేశ ఎకానమీకి అనుగుణంగా స్టాక్ మార్కెట్స్ మూవ్ అవుతాయి. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉంటే రిస్క్ తగ్గుతుంది. రెండో మాత్రం డైవర్సిఫికేషన్ అంటే అన్ని గుడ్లు ఒక బాస్కెట్లో పెట్టకూడదు. మనం ఏం చేస్తాం, మ్యూచువల్ ఫండ్స్ ఇట్ సెల్ఫ్ డైవర్సిఫికేషన్. 50 స్టాక్స్ 100 స్టాక్స్ వెళ్ళి స్మాల్ క్యాప్స్ అయితే 100, 120 స్టాక్స్ ఉంటారు, లిక్విడిటీ తక్కువ కాబట్టి. ప్రతి ఇన్వెస్టర్ యొక్క ఇండివిజువల్ అతని యొక్క రిస్క్ అప్టైట్ని బట్టి, అతని కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి పోస్ట్ ఆఫీస్ సూటబుల్లా, FD సూటబుల్లా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సూటబుల్లా అని మనం ప్లాన్ చేసి చెప్పవచ్చు. షార్ట్ పీరియడ్లో పెళ్ళి ఉందనుకోండి, పాప కూతురు పెళ్ళి, ఇంకొక అవసరం ఉందనుకోండి, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్. దీర్ఘకాలం కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా షార్ట్ పీరియడ్ కోసం లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, 1 to 6 months అంటే. 6 months to 3-4 years అంటే డెట్ ఫండ్స్ ఉన్నాయి. మోర్ దెన్ 5 years 7 years అంటే ఈక్విటీ ఫండ్స్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల వెల్త్ క్రియేట్ అయింది. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్తో పాటుగా ఏది చూస్ చేసుకోవాలో చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.